త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. మీ అన్న రాడంట. మరి నా అప్పు తీరేదెట్లా? తీర్తది. మీ అన్న గట్టకపోతే నువ్వే గట్టాలి. ఎట్ట గట్టావు? నువ్వు గట్టలేవు. అందుకే నేనే గడతా. నీ మెడలో తాళి. రెండు కోట్లు నాకు పెద్ద ఫరక్ పడదు, కానీ రేపు నన్ను ఎవడన్నా మోసం చేయాలన్న ఆలోచన వచ్చినా భయపడాలి కదా. అప్పు గట్టలేనని చేతులెత్తేస్తే ఈ రెడ్డి ఊరుకోడు, వాళ్ళ కుటుంబంలో ఆడోళ్ళని జమేసుకుంటాడని తెలవాలి కదా. ఆ భయం కోసమే నీ మెళ్ళ తాళి కడతా. ఆ తాళిని చూసి మీ అన్న బతుకున్న శవం కావాలి. రేయ్, తీసుకురండ్రా తాళి. ప్లీజ్, మీకు దండం పెడతా, నన్ను ఏడ్చి పెట్టండి. మీ అన్న రాలేదే, మరి నన్ను ఏం చేయమంటావు? వద్దు, వద్దు. అన్నా కాశీగాడు వచ్చుండే. అన్నా, నేను మీ దగ్గర డబ్బులు తీసుకున్నానని మా అమ్మ చెప్పింది, కానీ ఎప్పుడు తీసుకున్నానో, ఎందుకు తీసుకున్నానో, అసలు ఏం చేశానో అనేది నాకు గుర్తులేదు. ఈ యాక్సిడెంట్ వల్ల నేను అన్ని విషయాలు మర్చిపోయానన్నా. అన్నా, దయచేసి నా చెల్లెల్ని వదిలేండి అన్నా, ప్లీజ్ అన్నా. మీ డబ్బులు ఎలా అయినా నేను కట్టేస్తానన్నా. బావా, పూరా అబద్ధాలు. మొన్న నాకు కనిపించి బంతి అని పిలిచిండు. నా దగ్గర పైసలు తీసుకొని నా మేడ అది తెలిసిండు. అబ్బా, అబద్ధం అన్నా. నేను ఈయన చూడడం ఇదే మొదటిసారన్నా. అంతకుముందు కలిశానో లేదో తెలియదు, కానీ యాక్సిడెంట్ తర్వాత ఇదే చూస్తాను అన్నా. ఎవరికి రా ఫాల్తు మాటలు చెప్తున్నావు? నిన్న కూడా ఒక పోరుతోని బైక్ మీద తిరుగుతూ నా కండ్లల్లో దుమ్ము కొట్టిపోయినావు కదరా. అన్నా, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో అన్నా? నేను అసలు మీ అందరినీ ఇప్పుడే చూస్తున్నానన్నా. మంచి డ్రామా ఆడుతున్నావురా. యాస మార్చినావు, నడవడిక మార్చినావు, బాగానే నటిస్తున్నావు. కానీ నువ్వు రౌడీజం మొదలుపెట్టే టైంకి నేను 2 మర్డర్లు చేసి ఈ సామ్రాజ్యాన్ని సృష్టించినరా. ఈ దందా పైసల కన్నా మిత్తి భయంతో నడుస్తుంది. తీసుకున్నది జమ చేయకపోతే పీకలు కోసినా. కానీ నువ్వు
నా వెనుకనే ఉంటూ నా పేరు వాడుకొని 2 కోట్లు ముంచినావు. అన్నా సరే అన్నా, నేను చేసిన తప్పేనన్నా. కానీ నా చెల్లెలు ఏం చేసిందన్నా? అన్నా అది అమ్మాయికి రాలన్నా, దాన్ని వదిలేయండి అన్నా. అన్నా నేను ఎలాగైనా మీ డబ్బు కట్టేస్తానన్నా. ఎట్లా కడతావు? ఎట్లా కడతావు? నువ్వు నా ముందు తిరుగుతుంటేనే నిన్ను పట్టుకోనికి 4 దినాలు పట్టింది. ఈసారి నీ చేతుల్లో మళ్ళీ ఫాల్తుగా కాలేను. నేను డిసైడ్ అయిపోయిన రాబాయ్, నీ సెల్లి మెడల ఇయాల తాళి కట్టాల్సిందే. నిన్ను బతుకున్న శవాన్ని చేస్తా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా వదిలే అన్నా. జీవితాంతం నా ఇంటి చుట్టూ పాలేరు లెక్క తిప్పుకుంటా. ఈ ఓబుల్ రెడ్డితో ఎందుకు పెట్టుకున్నాన్రా బాబాని నువ్వు నిద్దట్లో కూడా ఉలిక్కి పడేటట్టు చేస్తా. నీ శల్యను చిత్రహింసలు పెడతా. నీ కండ్ల ముందే తాళి కడతా. పట్టుకొని రాండి. అన్నా 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 ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా వదిలేనా అన్నా, ప్లీజ్ అన్నా. ఈ పాపం మీ అన్నదేనే. అన్నా అన్నా ప్లీజ్ అన్నా వద్దన్నా. రేయ్ చూడ్రా, నీ కండ్ల ముందే కడుతున్నా. వద్దన్నా ప్లీజ్ అన్నా. అన్నా అన్నా రేయ్ చూడ్రా, నీ కండ్ల ముందే తాళి కడుతున్నా. అన్నా 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 నా చెల్లి జీవితం నాశనం చేయకన్నా. నాకు 4 రోజులు టైం ఇవ్వన్నా. నీకు నీ డబ్బు ఎలా అయినా తీసుకొచ్చి నేను కట్టేస్తానన్నా. మాట తప్పనన్నా. నా చెల్లిని విడిచిపెట్టు. గిదిరా కాసిగా గిది నేను నీ కండ్లల్లా చూడాలనుకున్న భయంరా. గది కనపడ్డది. నా కాళ్ల మీద పడి నా ఈగోని తృప్తిపరిచినావు. నీకు నైతిక విలువ లేవేమో, కానీ నాకున్నాయి. పైసలియనికి ఎప్పుడు ఇవని గడివిస్తా నీకో, కానీ ఆ గడువు అడగడానికి కూడా నువ్వు నా ఇంటి మెట్లెక్కలేదు. ఇగో నీకు 4 రోజులు టైం ఇస్తున్నా. రే కాసిగా, ఈలోపు నువ్వు డబ్బు కట్టకపోతే మీ ఇద్దరు సెల్లెళ్ళ మెడలో నేనే కడతాను రా తాళి. మళ్ళీ భయం. బాగుందిరా కాసి, బాగుంది.
ఈ భయం ఇంకా చాలా బాగుంది. చెప్పరా, ఎప్పుడు కడతావు? కడతానన్నా, ఏదో ఒకటి చేసి కడతానన్నా. నా చెల్లిని మాత్రం వదిలేయన్నా. తీసుకుపోరా. అబ్బా, ఏం సెంటిమెంట్ సీన్ రా. రక్త సంబంధంలో ఎన్టీఆర్ సావిత్రి తర్వాత మిమ్మల్ని చూస్తేనే నాకు జాలేస్తాంది. పోరా, తీసుకుపో. రే కాసిగా, గుర్తుకున్నది కదా కొడక, ఒక్క నెల రోజులే, లేదంటే ముహూర్తమే పెట్టేస్తా. గాడికి నెల టైం ఇచ్చిన అవసరమా అన్న? ఇద్దరు సెల్లెళ్ళని తీసుకొని ఎక్కడికి పోతాడ్రా? వాడి మొండితనానికి డబ్బైనా కడతాడు, లేదా 1+1 ఆఫర్ ఎట్లాగుంది కదా. హ, నేను సేఫ్ గానే ఉన్నాన్రా. బావా, కాడు కాసిగాడే అంటావా? కాళ్ళు పట్టుకున్నప్పుడు నాకు గదే అనుమానం వచ్చిందిరా. కానీ కసిగా కొట్టిండు చూడు. 10 మంది ముందు నిలబడినా వాడి కండ్లల్లో భయం లేదు, బెరుకు లేదు. గాడు కాసిగాడేరా వాడు. కాకపోతే గాని చిన్న మెదడు సెతికింది, గందుకే గాని ఆవేశానికి ఆనకట్ట వేసి టైం ఇచ్చిన. గది సంగతి. ఆడు భయపడుతున్నాడని ఈయన ఈగో సల్లబరుచుకున్నాడు గాని నిజానికి మా బావే భయపడ్డాడు. అరే, నువ్వు కాసిగానివేరా. తనకు మేజర్ యాక్సిడెంట్ అయింది మేడం. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది, సర్జరీ కూడా అయింది. 2 రోజుల తర్వాత తన కోసం తన ఫ్యామిలీ వచ్చారు. కానీ తనకు రెస్ట్ అవసరం అని చెప్పినా వినకుండా డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. యష్కి బ్రెయిన్ సర్జరీ జరిగిందా? తనని జాగ్రత్తగా చూసుకోవాలి. తనని డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళింది ఎవరు? వాళ్ళతో పాటు యష్ ఎందుకు వెళ్ళినట్టు? అయ్యో, అసలేం జరుగుతుంది? అమ్మా, అమ్మా, అన్నొచ్చిండు, అక్కని తీసుకొచ్చిండు. అక్క, నీకేం కాలేదు కదా? అమ్మారుడా, బిడ్డ. నీకేం కాలేదు కదా బిడ్డ? తిరిగి వచ్చినావే. ఆ ఓపుల్ రెడ్డిగాడు నేను ఇడిచిపెట్టిండా? వాడు ఎట్ట ఇడిచిపెట్టిండే? అవునమ్మా, నేను గట్లనే అనుకున్నా. ఇక ఇంటికి రానేమో అనుకున్నా. ఓపుల్ రెడ్డి నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటానని నా మళ్ళీ తాళి కట్టడానికి చూసిండు. సమయానికి అన్నగాడికి వచ్చి గని కాళ్ళ మీద పడి నన్ను ఈడిపించుకొని వచ్చిండమ్మా. రావాల్సిన పైసలు వడ్డీనే ₹1 వదలడు. గట్లంటోడు నిన్ను ఉత్తిగనే ఎట్లనే పోనిచ్చిండు? అన్న, నెల రోజుల్లో నీ పైసలన్నీ వడ్డీతో సహా కట్టేస్తానని మాట ఇచ్చిండమ్మా. గడు నెల రోజులు టైం ఇచ్చి నన్ను వదిలేసిండు. ఈ రోజు నేను ఇట్లా నీ కళ్ళ ముందున్నానంటే కారణం అన్ననేనమ్మా. ఏందిరా, ఏం చెప్పినావు? హీరో లెక్క నెల రోజుల్లో పైసలన్నీ ఇచ్చేస్తానని మాటిచ్చేసినావా? ఇప్పుడు నా బిడ్డను ఇంటికి తీసుకొచ్చేసినావు సరే, మరి నెల రోజుల తర్వాత ఏందిరా?
దిమాకుండే మాట ఇచ్చినావురా గబ్బునాయాలా. నెల రోజులంటే ఎంత లెక్కరా? చూస్తుండగానే గడిచిపోతుండే. గీలోపు ఏం చేద్దామన్రా? గీలోపు అంత డబ్బు యాడ్ నుంచి తెస్తావురా? గవేమన్నా ఆకాశం నుంచి రాల్తాయా? అమ్మా, ఆ అక్క క్షేమంగా ఇంటికి వచ్చింది కదా, అన్నకు కొంచెం టైం ఇవ్వు. ఏదో ఒకటి చేసి కష్టపడి గా అప్పు తీరుస్తాడమ్మా. ఉసే పిచ్చిదానా, నీకేమెరకని మాట్లాడుతున్నావే? నెల గడిచినాక వాడు ఊరుకుంటాడా? నిన్ను కూడా గిట్లానే ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడు. గప్పుడు కూర్చుని ఏడవండి ఇద్దరు. మీకు మీ అన్న బాధ అర్థమైతుంది గాని ఇక్కడికి తల్లి పడుతున్న బాధ అర్థం కావట్లేదు. అసలు మీకు అర్థం కాదు కూడా. అరే కాసిగా, మొత్తం నాశనం చేసినవురా. నా బిడ్డ బతుకుల్ని సర్వనాశనం చేసినవురా. నిన్ను అన్న అని నమ్ముకున్నందుకు వాళ్ళ గొంతులు కోసినావు కదరా. గుర్తుకున్నది కదా కొడక, ఒక్క నెల రోజులే. రే, నీకు గుర్తుందా? చిన్నప్పుడు నీకు చాలా కోపం ఎక్కువ. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా తగ్గింది. నీ జోలికి ఎవరూ రాకపోతే నువ్వు అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళటం లేదు. కాని చిన్నప్పుడు అలా కాదు రోయ్. ప్రతిసారి గొడవ పడేవాడివి. ఆ కోపమంతా ఇదిగో అన్నం మీద చూపించేవాడివి. అప్పుడు చంద్ర ఏమనేవాడో తెలుసా? కోపాన్నెప్పుడు భోజనం మీద చూపించకూడదు అని తిట్టేవాడ్రా. అయినా నువ్వు ఎవ్వరు చెప్పినా వినేవాడివి కాదు. నేనే వచ్చి నిన్ను బ్రతిమిలాడి ఇదిగో ఇలా గోరు ముద్దలు తినిపించేదాన్ని. నా కొడుకు ఎంత పెద్దవాడైనా నా కంటికెప్పుడు చిన్నపిల్లవాడేరా. అన్నా రా అన్నా, భోజనం చేద్దు గాని. నాకిప్పుడు వద్దమ్మా, తర్వాత తింటాను. నీకు ఆకలేస్తే నువ్వు ఆగలేవని మాకు తెలవదా అన్నా? దా అన్నా, ఈ కష్టాలు తీర్చనీకి దేవుడు ఏదో ఒక దారి ఖచ్చితంగా చూపిస్తాడు. నువ్వు దా అన్నా. రాన్నా రాన్నా. ఇప్పుడు అయిపోయిందిరా. ఇప్పుడు నువ్వు ఎంత ఆలస్యంగా వచ్చినా నాకు ఎలాంటి భయం లేదు. బయలుదేరు. రే రే రే, మూతి కడుక్కోలేదురా సరిగ్గా. ఇప్పుడు వెళ్ళి యష్. da da da
ఇంతగానో మస్తుంటుందా? ఏంద్రా భయ్, మా అమ్మ నాకు ఏ రోజు గిట్లా ప్రేమతో ఒక్క ముద్ద కూడా పెట్టలేదే. రే కాశియా, పైసల్ 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 డైవర్ట్ కాకరా భయ్, డైవర్ట్ కాకు. మా అమ్మే కరెక్ట్. గీ దునియాల పైసలకి మించిన పెద్ద ముచ్చట ఇంకొకటి లేదని నా నరాలలో అర్థమయ్యేటట్టు పెంచింది. కడుపు నిండిందా లేదా అని చూస్తారే తప్ప జేబు నిండిందా అని ఏనాడు జేబులు చూడరు. నువ్వు గీ ఏషియాడి పైసలన్నీ కొట్టేయాలి, ఈడ నుంచి జంప్ అయిపోవాలి. గదే మన టార్గెట్. అవసరమైతే గీ ఇండియా దాటి జంప్ అయిపోవాలి. ఒక్కటా రెండా 300 కోట్లు రాబోయ్. దాని గురించి మాత్రమే ఆలోచించు. ఈ మిగతా ముచ్చట్లన్నీ ఇడిచిపెట్టేసాయి. తినన్నా? ఇప్పుడు మీరు వడ్డించకపోతే వాడు బొవ్వదేండా ఏంది? వాడేమన్నా చిన్న పోరడా? వాడి చేత్తో వాడు వడ్డించుకుని తింటాడులే. మీరు పదండి ముందు. అసలు యాడికమ్మా? సందు చివర సంత నడుస్తోంది. పోయి కూరగాయలు కొనాలే. బయట చూస్తే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పైగా ఇంట్లో కష్టపడకుండా తేరగా కూర్చుని తినేటోళ్లే ఎక్కువైపోయిండ్రు. నీతో చాలా మాట్లాడాలి యష్. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. నా ప్రాణం లాంటి నిన్ను పోల్చుకోలేకపోయాను. నువ్వు లేనప్పుడు చాలా జరిగాయి యష్. అయినా నువ్వు ఇక్కడున్నావేంటి యష్? ఇలా ఉన్నావేంటి? ఇది ఎవరిల్లు? ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.